ఓం నమో వెంకటేశాయ. మీరు చూస్తున్న యొక్క శ్రీ వెంకటేశ్వరుని స్వామివారి ఆలయం నేలకొండపల్లిలోని ఒక మారుమూల ప్రాంతంలో వేయించేసి ఉండడం జరిగింది. ఇది ఈ యొక్క ఆలయం అనేది ఇంతకుముందు కింద మట్టి రోడ్డుతో కొలువై ఉన్నది. కానీ దాతల యొక్క సహకారంతో రీసెంట్గా దీనిని డెవలప్మెంట్ చేయడం జరిగింది. కింద ఇంతకుముందు ఈ పాలిష్ బండలు ఉండేవి కాదు. అదేవిధంగా ఈ గోపురం కానీ, ఈ మార్బుల్స్ వేయడం కానీ, ఈ పెయింటింగ్స్ కానీ, ఆ పైన ఆ రేకుల షెడ్ కానీ ఇంతకుముందు ఇవేవి ఉండేవి కాదు. అలాంటి యొక్క ఆలయాన్ని చాలామంది దాతల యొక్క సహకారంతో దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నా యొక్క బాల్యాన్ని నేను గుర్తుకు చేసుకోవడం జరిగింది. చిన్ననాటి ఆ యొక్క బాల్య స్మృతులను, బంధుమిత్రులతో గడిపిన ఆ ఆనంద క్షణాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవడం జరిగింది. ఈ పెయింటింగ్స్ కానీ, ఈ అభయాంజనేయ స్వామి వారి ఆలయం కానీ రీసెంట్గా మోడిఫై చేశారు. చాలామంది దాతలు ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరిగింది. ఇది ఎండోమెంట్ పరిధిలో కూడా రావడం జరిగింది. దీనికి ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకులు మరియు ఒక వాచ్మెన్ కూడా గవర్నమెంట్ అనేది నియమించడం జరిగింది. ఇది కృష్ణుడి యొక్క చిన్నపాటి గుహలోకి వెళ్ళే మార్గం. ఇది ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. ఇది రీసెంట్గా దీన్ని మార్బుల్స్ వేసి చాలా డెవలప్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహం కృష్ణుడి విగ్రహము. చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మన యొక్క మానసికంగా ప్రశాంతంగా ఉండడం గురించి, అదేవిధంగా ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులు అవ్వడానికి కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది చాలా బాగుంటుంది. చాలామంది అంటుంటారు, ఇక్కడికి వచ్చి ఎవరైనా వారి యొక్క కోరికల్ని కోరితే తప్పకుండా కూడా ఆ యొక్క స్వామివారి కృపతో ఆ కోరికలు అనేవి తీరుతాయని చెప్పి పెద్దలు చెప్తుంటారు. దీనికి అంతటి ఖ్యాతి ఉన్నది అని చెప్తుంటారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి రావడానికి ఇదే మార్గము. ఈ మార్గం ద్వారానే టెంపుల్ లోపలికి రావాలి. కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే అక్కడ చిన్న కరకట్టలాగా ఉంటుంది. దాని మించి వెళ్తే శివాలయం వస్తుంది. ఇప్పుడు ఆ యొక్క రహదారికి లేదు.